నిత్య నివాసి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 రాజులు 6:1. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క నివాసము కట్టుకుందమని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిజమైనటువంటి దేవుని ప్రవక్త చుట్టూ అతని యొక్క భక్తి, ఆత్మీయ ప్రత్యక్షతను అనుభవించేటువంటి శిష్యులు ఉండాలి. వారు నిజమైనటువంటి వారు, పవిత్రులు, స్వార్థరహితులు, నిందారహితులు, యవనస్తులు, క్రీస్తు కొరకు, ఆయన మహిమ కొరకు ఆసక్తితో ఉన్నటువంటి వారు. ఇలాంటి వారినే శిష్యులు అంటారు. లోతు లేనటువంటి స్వీయారాధకులు, దేవునితో నడవడం తెలియనటువంటి వారు ఒక బోధకుని చుట్టూ చేరి అతన్ని పొగుడుతూ భజన చేసేవారిని చూసినప్పుడు ఎంతో నిరుత్సాహం కలుగుతుంది. గ్యాలరీలో ఉన్నటువంటి వారు తేరి చూచేవారి వలె ఉన్నటువంటి వీరు దైవజనునికి ఏ మేలు చేయలేరు. ఒక యంత్రము తిరగకుండా చేసే ములుకు వంటి వారు గనుక అతని ఆత్మీయ ఎదుగుదల క్రమంగా తగ్గి చివరకు ఆగిపోతుంది. చాలామంది పరిపూర్ణత వైపుకు పోవడానికి కానీ, లోతైన విషయాలు తెలుసుకోవడానికి కానీ ఇష్టపడకపోవడం ఎంతో ప్రమాదకరం. ఒక చోట ఆగిపోయే భక్తి అపాయకరం. ఆత్మీయంగా ఒకే చోట నిలవబడడం, మురిగిపోవడం అనేది శిష్యులకు తగదు. చిన్ని అలల వంటి ఉజ్జీవము, సూక్ష్మమైనటువంటి జయాలు చూసి తృప్తిపడిపోయి ఎంతో ప్రయాసపడినట్లు తలంచకూడదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట ఉండడం అనేది మన ఆత్మీయ స్థితిని ఎదగకుండా చేస్తుంది. మరుగుజ్జు కానంత మాత్రాన అతడు బలాఢ్యుడు కాడు. అలాగే కొద్ది భక్తికే ఆత్మీయ బలాఢ్యుడుగా ఎంచుకోకూడదు. ఎల్లప్పుడూ తనను తాను తప్పు లెక్క వేసుకుంటూ ఒక ప్రక్కకు జారిపోవడం మానవ సహజ స్వభావం. ఇదిగో, ఈ స్థలము ఇరుకుగా ఉంది అని మొర్రపెట్టేవారు ఏరి? ప్రభువా, మారు మనసు పొందిన ఆత్మలు కొందరే, ఎందుకు? లక్షల కొలది ఆత్మలను ఇవ్వవా అని అడిగేవారు కావాలి. తక్కువ విశ్వాసం ఉంటే తక్కువ ప్రత్యక్షత మాత్రమే ఉంటుంది. ఈ దినాల్లో ప్రత్యక్షత, విశ్వాసము కలిగిన వారు చాలా తక్కువగా ఉన్నారు. డబ్బు, రూపాయి విలువ తగ్గడం, ధరలు ఎక్కువైపోవడం, వనరుల కొరత అనే వీటిని గురించే ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మీయంగా ఇంకా చాలదు అనేది దేవుని వైపు తిరిగిన వారికే అనిపిస్తుంది. అస్థిరత, అపజయాలు, స్వార్థపరత్వము, మరణకరమైనటువంటి గుర్తింపు, లోతులేని స్థితి అనేటువంటి పూర్వపు పరిస్థితిని బట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో పశ్చాత్తాపపడే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.